నివర్తంతే ధనపతౌ. పక్కన పరమశివుడు ఉన్నాడు, పరమశివుడు ఉంటే పక్కన కుబేరుడు ఉంటాడు. అందుకని ఆయన్ని పిలిచి అప్పడగండి అన్నారు. అంటే కుబేరుణ్ణి పిలిచి అడిగారు, 14 లక్షల రామముద్రికలు అప్పివరా ఆయన, బంగారు ముద్రికలు అన్నారు. ఆయన అన్నాడు, ఇస్తాను కానండి, యుగధర్మం ఒకటి ఉంది కదా, ఇచ్చిన తర్వాత నేను ఇవ్వలేదని మీరంటే నా బతుకు ఏమైపోవాలన్నాడు. అంత మాట అంటాననుకున్నావురా అయ్యా, నేను అలా అననరా అన్నారు. ఎందుకైనా మంచిదో నోట్ రాసి ఇవ్వండి అన్నాడు ఆయన. తప్పకుండా రాసిస్తానన్నాడు అని పాపం రాసిచ్చారండి. శ్రీ విలంబీనామ సంవత్సర వైశాఖ శుక్ల దశమి నాడు నారాయణపురం నేలేటటువంటి ఆకాశరాజు గారి పుత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతీదేవితో నా వివాహము నిశ్చయించబడినటువంటి కారణము చేత నా గృహానికి విచ్చేసినటువంటి బంధు మిత్ర సపరివారములకు భోజనాది సౌకర్యములను ఏర్పాటు చేయుటకు కావలసిన ద్రవ్యము లోపించినందున నవనిధులకు అధినేత అయిన కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రికలు సువర్ణమూర్తులను అప్పుగా గ్రహించుచున్నాను. దీనికి చక్రవడ్డీగా ప్రతి 100 ముద్రికలు 1 ముద్రిక చొప్పున వడ్డీగా చెల్లించగలవాడను. అవతార సమాప్తి అయ్యే లోపల శ్వేతవరాహ కల్పం లోపల ఈ మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించగలవాడను. ఇట్లు శ్రీనివాసుడు తిరుమల అని రాసి చేతిలో పెట్టారు. మీరు ఇచ్చారు కానండి, చాలా సంతోషం. మీరు మాట తప్పరనుకోండి, పెద్దవారు మహానుభావుడు, మేమంటే వెళ్ళిపోతాం కానీ మీరు ఎప్పుడు ఉంటారు లోకంలో. శ్లోకాలు లయమైపోయినా నారాయణుడు ఉండడు, ఉంటారు కానండి. ఒక్కటే చిన్న అనుమానం, యుగధర్మం కదా, రేపు పొద్దున్నది నా చేతిరాద కాదని మీరు ఎవరైనా అంటే